నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నమత. సోషల్ మీడియాలో ఈరోజు నేను ఒక పేపర్ ఆర్టికల్ చూశాను. పేపర్ ఆర్టికల్ చూసిన తర్వాత కాంగ్రెస్ ఇంత భయం గుప్పెట్లో బ్రతుకుతుందా అనిపించింది. అదేంటి, కర్ణాటక విజయం, తెలంగాణ విజయం, మరో పక్క నుంచి రాహుల్ గాంధీ ఇంకొక పాదయాత్ర, బస్సు యాత్ర చేయడానికి సిద్ధమైపోతూ ముందుకెళ్తుంటే భయం గుప్పెట్లో కాంగ్రెస్ ఉంది అని మాట్లాడుతున్నావా? కానీ మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఆ డౌట్కి సంబంధించి నేను చాలా క్లారిటీ ఇస్తాను. ఈరోజు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎలా ఉన్నాడో, ఎలా మారి బీజేపీలోకి వెళ్ళాడో, రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళిపోతాడేమో అని భయం గుప్పెట్లో ఈరోజు కాంగ్రెస్ బ్రతుకుతుందట. రేవంత్ రెడ్డిని ఏమంటారు, ప్రధానిని కానీ కేంద్రంలో ఉన్న మంత్రులను కానీ ఒక్కరిని కలవనీయాలి అంటే భయపడే స్థితికి వచ్చిందట. అసలు ఇలాంటి భయం గుప్పెట్లో ఒక జాతీయ పార్టీ ఉందంటే కొంత నవ్వొచ్చింది. అందుకే ఆర్టికల్కి సంబంధించిన పూర్తి విశ్లేషణ మీకు అందించాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు పక్కన చూడొచ్చు, బాక్స్లో ఆ ఆర్టికల్కి సంబంధించి ప్లే అవుతుంది. నేను కూడా నా మొబైల్లో చూపిస్తున్నాను. ఇక్కడ క్లియర్ లేకపోయినా కూడా పక్కన ప్లే అవుతూ ఉంటుంది, చూడొచ్చు. రేవంత్ను నమ్మలేదు, ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు. డివైసీ బట్టీకి హైకమాండ్ ఆదేశం. ఖమ్మం పర్యటన రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి పైన. ప్రధాని మోడీని కలిసేందుకు తొలిత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం. ఆర్ఎస్ఎస్లో రేవంత్ రెడ్డి మూలాలున్నాయి, ఏమైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఇప్పటికైనా ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొత్తానికి డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఢిల్లీ పర్యటన మీద ఇదట కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. బట్టీకి సంబంధించి ఖమ్మంలో కొంత పాదయాత్ర, లేకపోతే ఖమ్మం పర్యటన ఉన్న నేపథ్యంలో, పాదయాత్ర కాదు ఖమ్మం పర్యటన ఉన్న నేపథ్యంలో నువ్వు పర్యటన వద్దు, ఏమొద్దు, ఈయన నమ్మేటట్లేదు, ఈయనకు కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నాయి. ఇక గతంలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు రేవంత్కి సంబంధించి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో ఆ తర్వాత దానికి సంబంధించి మస్తు స్టోరీస్ బయటకు వచ్చినాయి కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇక ఎప్పటికైనా ఎసరు జరగచ్చు. బీజేపీ గట్టిగా ఉంది, అసెంబ్లీలో మనం విజయం సాధించిన పార్లమెంట్ సీట్ల కోసం కూడా ట్రై చేస్తున్నాం. రేవంత్ను ఒక్కనే పంపిస్తే ఇగో గా పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నాం, మా పార్టీకి ఉన్నాం, వచ్చిన ముఖ్యమంత్రిగా అవుతామని వాళ్ళు అడిగినా, ఇగో గాడ ముఖ్యమంత్రిగా ఉన్నా మొత్తం తీసుకొని మీ దగ్గరకు వస్తా, మీ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేసిందనుకో మరి నాకేంటి అని గీన మాట్లాడుకున్నా మొదటికే మోసం వస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు భయపడే స్థితికి వెళ్ళిందట. ఇంటుంటే ఇడ్డూరంగా లేదు. రేవంత్ రెడ్డి సారు అధికారంలోకి రాగానే 6 పథకాలేమో కానీ ఆ తబ్లీగీ జమాత దానికి ఎమ్మటే 2.5 కోట్లు తీసిచ్చేసిండు. అది ఏమంటారు, చాలా దేశాలలో నిషేధిత సంస్థ. అలా నిషేధిత సంస్థకి పైసలు ఇచ్చినోడికి భావజాలాలు లేకపోతే ఇంకేదైనా అనేది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అనుమానం పడుతుంటారు అన్నది నాకు అర్థం కాలే. లేకపోతే ఇట్లాంటి అనుమానాన్ని రేవనెత్తిచ్చి ఎవరి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటారు అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అవు రేవంత్ సారు, నీ గురించి కాంగ్రెస్ వాళ్ళు ఇంత భయపడతారు, నువ్వేమో తబ్లీగీ జమాతిక 2.5 కోట్లు ఇచ్చేసినవట. నిషేధిత సంస్థలకు పైసలు ఇస్తావా? మరి రేపు రాముల వారి అయోధ్య రామ మందిరం అక్కడ ఓపెనింగ్ కదా, ఇక్కడ మన వాళ్ళు జై శ్రీరామ్ అని ర్యాలీ తీస్తారు. మన రాజాసింగ్ అన్న అడిగి పోతే ఏం లేదు కానీ పోకపోతే గిడ పెద్ద ర్యాలీ తీస్తాడు. మరి గాడి ఆ ర్యాలీకి డబ్బులు ఇస్తావా? 2.5 కోట్లు. లేకపోతే ఇలాంటి ర్యాలీలు చేయడం తప్పు అని చెప్తావా? సరేలే, ఆ ముచ్చట మనం ఇంకొక దాంట్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా ఉంది ఆ ముచ్చట గురించి మాట్లాడాల్సింది. యువకులను మత మార్పిడులు చేసుకుంటూ, మత మార్పిడుల్లో ఉగ్రవాదం ప్రేరేపించుకుంటూ యువతను సర్వనాశనం చేస్తున్న ఒక సంస్థ అని చెప్తున్నప్పటికి కూడా ఆ సంస్థకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించిండు అంటే వారెవ్వా. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా చదువుతా చూడండి ఈ ఆర్టికల్ గురించి. కాంగ్రెస్ మార్క్ పాలనకు ఇదో నిదర్శనం. ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియమించి ఆయన మీద నమ్మకం లేక డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్కను వెంట పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ రేవంత్ సార్, నీ మీద నమ్మకం లేదని రాసింది పేపర్ ఆర్టికల్లో, జర చూసుకో. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరట. ఇక ప్రజాపాలన తప్పదు, నిన్ను ముఖ్యమంత్రిని చేయాలి అని చేసిండట. అబ్బో, నేను కాదు అనేది. ఇక కాంగ్రెస్ వాళ్ళంతా నా మీద గుసగాకండి. ఈ ఆర్టికల్లో ఏముందో అది మాత్రమే నేను చదువుతున్నా. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ అనూహ్యంగా ఆయన వెంట డిప్యూటీ సీఎంను వెళ్లాలని హైకమాండ్ ఆదేశించిందట. అంటే ఇది రేవంత్ రెడ్డి అన్న ఆలోచన కాదా? మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తీసుకురానికి డిప్యూటీ సీఎంని ఎంటేసుకొని పోలేదా? రేవంత్ అన్న ఒక్కడే పోవాలనుకున్నాడా? కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళే బట్టిని ఇక కావలాగా పంపించిందా రేవంత్కి? ఏమో మరి. దాంతో ఖమ్మం పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీకి పయనమయ్యారు డిప్యూటీ సీఎం.
తొలుత ఎక్కడే వెళ్ళాలని రేవంత్ నిర్ణయించుకున్నారట. అయితే ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలు ఉండడంతో ప్రధాని కలిశాక ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందట. రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా, ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? ఇలాంటి డౌట్లన్నీ తెర మీదకి వస్తున్నాయి. అసలు భావజాలానికి, ప్రజా పరిపాలనకు, రాజకీయానికి ఒక అఫీషియల్ మీటింగ్కి ముడిపెట్టి ఎవరిని బ్లేమ్ చేయాలి అని ఈ ఆర్టికల్ రాశారు అని మీరు అనుకుంటున్నారు? ఈరోజు తన పార్టీని ప్రజలు ఎన్నుకొని అధికారం ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అదే పార్టీలో ఉన్నాడు, పక్క పార్టీలోకి జంప్ అవుతాడని కాంగ్రెస్ తెలంగాణ గురించి భయపడే స్థితికి వచ్చిందంటే తెలంగాణలో రాజకీయ నాయకులను ఏమనుకోవాలా? అంటే అమ్ముడు పోయే రాజకీయ నాయకులు తెలంగాణలో ఎక్కువ ఉంటారనమాట. అందుకే గాళ్ళు భయపడతారు. తప్పులేదులే, గతంలో కాంగ్రెస్ మీద గెలిచిన వాళ్ళంతా టుపుటుపా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోలే, అందుకే ఏదైనా జరగొచ్చని అనుమానం పడతాడట. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి సారు నీ మీద పూర్తి నమ్మకం కాంగ్రెస్ పెట్టుకుంది అనుకుంటే ఉత్తమాటేనట. నీ వెనక షాడోలను చాలా మందిని పెట్టిందట. జర భద్రం, గటు గిటు ఏమన్నా చూసుకో, లేకపోతే ఏమంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళే మస్తు మంది ఉంటారు. ఇక నీ ఇంటి వాసాలు కూడా లెక్క పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న చాలా మంది గోతులు తవ్వుతారేమో. ఇవి ఆలంతరాలు చేస్తే ఏం బాధలేదులే, కానీ అధిష్టానం కూడా చేయగలిపిందనుకో గప్పుడే అస్సలు కష్టాలు మొదలైతాయి. ఓ పక్క నుంచి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు అనేది నీకు ఒక అతిపెద్ద సవాలు. ఆ అతిపెద్ద సవాల్ని ఎదుర్కొంటూ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తయారైన బీఆర్ఎస్కి, ఆల్రెడీ గతంలో ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్న బీజేపీకి ఇది చాలన్నట్టు సొంత పార్టీ నేతలకు, అధిష్టానానికి కూడా సమాధానం చెప్పుకునే స్థితికి వచ్చినామంటే మరి ముఖ్యమంత్రి పదవిలో జర భద్రంగా ఉండాలని మాత్రం నాకు అనిపిస్తుంది. ఇక ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తే రేవంత్ రెడ్డి సార్ మనసు ఏమైనా అయిపోవచ్చు. మనసు అయిపోయింది అంటే కాంగ్రెస్ పుట్టుకుమని బీజేపీ పటక్కుమని అధికారంలోకి రావచ్చు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి కీలక బాధ్యత పోషించవచ్చు అని బట్టిని ఎంట పంపిందట. ఈ లెక్కన రేవంత్ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఈ పార్టీ పెద్దలు అందులో తలదూర్చకపోతే అది ముందుకు కదిలేటట్టు అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ అధిష్టానం నిజంగా రేవంత్ అన్న మీద అనుమానం పెట్టుకుంది అనుకుంటారా? గందుకే బట్టిని పంపించింది అనుకుంటారా? సాధారణంగా కలిసి రావడానికి వెళ్ళి నా రేవంత్ అన్నకు బట్టి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కాదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే. అయితే ఇక్కడ 6 గ్యారెంటీలు, అధికారుల కలయికలు ఇవన్నీ ఉంచుకొని సడన్గా ఎందుకు వెళ్ళింది అనిపిస్తుంది. అబ్బాబ్బా, ఈ ఆర్టికల్ చదివినాక నాకైతే మస్తు డౌట్లు మొదలైనాయి. మరి మీకు ఎన్ని డౌట్లు వచ్చినాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.